హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. లాస్ట్ టైం ఇండియా T20 వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే మిస్ అయిందో దాన్ని ఎలాగైనా సరే సెట్ చేసుకోవాలని చెప్పేసి ఆ తర్వాత వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వెంటనే సెలెక్టర్లు కానివ్వండి, ఆ తర్వాత కెప్టెన్ అండ్ కోచ్ కానివ్వండి, వాటి మీద చాలా గట్టిగా శ్రద్ధ పెట్టారు. అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఎంఫసిస్ ఆన్ ఆల్రౌండర్స్. లాస్ట్ టైం వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు ఆల్రౌండర్స్ దగ్గర సరైన రీతిలో పర్ఫార్మెన్స్ రాలేదు, వాళ్ళకి సరైన రీతిలో వాడుకోవడం కూడా రాలేదు. కానీ ఈసారి మాత్రం అలా జరగల. ఎక్కడ ఈ ఆల్రౌండర్స్ మీద శ్రద్ధ కరెక్ట్గా పడింది అండ్ ఏ విధంగా వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2022 వరల్డ్ కప్ అయిన తర్వాత ఒకే వీడియో పెట్టా. నేను ఎప్పటికైనా చూడండి, ఓడిపోయింది ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిందంటే ఒకే వీడియో ఉంటుంది. మహా అయితే ఒక ఫాలోఅప్ వీడియో ఒకటి ఉంటుంది, వాట్ నెక్స్ట్ అని. అది కూడా చాలా తక్కువగా పెట్టా. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ ఎమోషనల్గా చాలా డౌన్లో ఉంటాం. ఆ తర్వాత మనం డైసెక్షన్లు చేసుకుంటూ, కట్టింగ్లు చేసుకుంటూ, పేస్టింగ్లు చేసుకుంటూ ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి ఆపేస్తాను మాట్లాడి నేను. అండ్ గెలిచిన తర్వాత డెఫినెట్లీ ఎమోషన్స్ ఓవర్ఫ్లో, ఎంతో బాధ దిగమింగుకొని ఉన్నాం కాబట్టి ఒక్కసారిగా గెలిచేసరికి అది ఎప్పుడో సర్ప్రెస్ చేసుకున్న బాధ అంతా కూడా బయటికి ఆనందం రూపంలో రావడం అనేది చాలా అద్భుతమైన ఒక ప్రక్రియ. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక ఎవరెవరు బాగా ఆడారు, ఏ విధంగా బాగా ఆడారు అనేది తలుచుకోవాలి, మనం చప్పట్లు కొట్టుకోవాలి, స్మరించుకోవాలి, పురస్కరించుకోవాలి. చాలా ఉంది. లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు T20 వరల్డ్ కప్లో ప్రత్యేకంగా కొన్ని ఇంజరీస్ వల్ల ఇద్దరు ప్లేయర్లు లేరు. హార్దిక్ పాండ్యా కూడా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తేలిడు. బట్ హీ డిడ్ బౌల్ వెల్ దేర్. బ్యాటింగ్ కూడా సెమీఫైనల్లో బాగానే చేస్తూ వచ్చాడు. బట్ ఆ ఆల్రౌండర్ కాంట్రిబ్యూషన్ అనేది పూర్తి స్థాయిలో రాలా. అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మినిమల్ కాంట్రిబ్యూషన్సే వచ్చాయి. దానికి ప్రధానమైన కారణం ఏమైంది అంటే ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇండియా అడాప్టెడ్. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఆ టాప్ 3లో ఉంటూ ముగ్గురు ఒకే పద్ధతిలో ఆడుతూ ఉంటే కనుక వాళ్ళే మేజర్ డెలివరీస్ అనేవి తీసేసుకున్నారు. సో తర్వాత వచ్చే బ్యాటర్స్కి ఎక్కువగా ఆడే అవకాశాలు రాలి. సో దాని నుంచి మార్చే విధంగా ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారు, లేదు ఇక్కడ అప్రోచ్ మారాల్సిందే అని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2022 వరల్డ్ కప్కి ప్రిపరేషన్గా కూడా అదే బ్యాంగ్ అప్రోచ్ అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ మ్యాచ్లో తేడా జరిగిపోయిన తర్వాత అందరికందరూ కూడా కొంచెం కన్జర్వేటివ్ అయిపోయారు. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ అద్భుతంగా ఆడి కాపాడు. ఐ స్టిల్ సే ఇట్ ఈస్ ది బెస్ట్ T20 ఇన్నింగ్స్ దట్ ఐవ్ ఎవర్ సీన్ ఓవరాల్గా కూడా. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కన్జర్వేటివ్ అయిపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. అటు ఈసారి ఏం చేశారంటే నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి కమ్వాట్ మే అనుకున్నారు. నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాల్సిందని డిసైడ్ అయిపోయారు. ఓకే, నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచనలో వెళ్ళారు. 8 ప్రాపర్ బ్యాటర్స్ కావాలి మీకు. అంటే ఒకవేళ స్కోర్ కనుక 90 for 5 ఉన్నా కూడా ఆ స్కోర్ వెంటనే 110కో 115కో ఆల్అవుట్ కాకుండా ఈజీగా దాని ఒక 140 దాకా తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న బ్యాటర్స్ కావాలి. సో దాని మీద సెలెక్షన్ అనేది ఆ డౌన్ ది ఆర్డర్లో బ్యాటర్స్ కావాలి అంటే మనకి టాప్ 4 టాప్ 5లో బౌలింగ్లు చేసేవాడు అవ్వడు లేడు. సో సెలెక్షన్ పరంగా దేర్ వాజ్ అ క్లియర్ ఇండికేషన్, మన క్లియర్ కమ్యూనికేషన్ దట్ మనకి అక్షర్ పటేలు కావాలి, జడేజాను కావాలి, కుల్దీప్ ఎలాగో కావాలి. ఇక్కడ సెలెక్టర్స్ ఆలోచించింది ఏంటంటే సరే ఇప్పుడు కుల్దీప్కి ఇంజరీ అయిందంటే మళ్ళీ వెంటనే రెస్పిన్నర్ రేయడం చేయాలని తీసుకున్నాడు. దానివల్ల రింకు సింగ్ మీద ఎఫెక్ట్ పడింది. సరే దాని తర్వాత మాట్లాడుకున్నారు. దే వర్ రెడీ టు టేక్ దట్ కాల్ ఇండియా. అది బాగా నచ్చింది. బ్యాటింగ్లో బ్యాంగ్ అప్రోచ్, నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, బ్యాంగ్ అప్రోచ్తో వెళ్ళాలి. అప్పుడు వెళ్తే కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి వెనకాడకుండా ఆడతారు అని. అండ్ ఎప్పుడైతే ఆల్రౌండర్స్కి అవకాశం వచ్చిందో పర్ఫామ్ చేయడానికి ప్రతిసారి వాళ్ళే గెలిపిస్తూ వచ్చారు. ఫైనల్ మ్యాచ్లోనే చూసుకోండి, అక్షర్ పటేల్ 47 కొట్టకుండా ఉండంటే తారుమాలు అయిపోయేది. దూబే అలాంటి షాట్లు కొట్టకుండా ఉండంటే రిజల్ట్ వచ్చేది కాదు. హార్దిక్ పాండ్యా వికెట్లు తీయకుండా ఉండంటే మనం ఇన్ని వీడియోలు మాట్లాడుకునే వాళ్ళం కాదు, మనకు ఆనందం అంటే ఏంటో తెలిసేది కూడా కాదు. అండ్ జడేజా కూడా అంతకుముందు మ్యాచ్లో ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా మ్యాచ్లో 3 4 కొట్టాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా లాస్ట్లో వచ్చి 6 కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో చాలా బాగా ఆడాడు. బంగ్లాదేశ్ మిగతా కంట్రీస్తో కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి అందిస్తూ వచ్చాడు. సో ఎక్కడ కూడా అతని దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా గురించి మీరు మాట్లాడుకుంటే అతని స్టాటిస్టిక్స్ చూసారంటే అసలు ఎట్లా అసలు ఈ ప్లేయర్ మనం ఎట్లా మిస్ అయ్యామనిపిస్తుంది. ఎందుకంటే 144 రన్స్ కొట్టాడు, 11 వికెట్లు తీసాడు. ఆ 11లో లాస్ట్ 2 వికెట్లు వర్ ఆఫ్ మిల్లర్ అండ్ క్లాసన్. ఆలోచించుకోండి ఏ విధంగా ఉంటుందో. ఆ ఏముంది లీగ్ స్టేజ్లో అందరూ వికెట్లు తీస్తారు, ఫైనల్లో తీసిన 2 వికెట్లు. అందుకే అవి బిఫోర్ యూ కమెంట్ అక్కడ అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే ఏ సమయంలో వికెట్లు తీసుకున్నారు. 144 రన్స్ T20లో అతను ఆడిన నెంబర్ ఆఫ్ డెలివరీస్ చూసి అండ్ అలాగే అతను వేసిన ఓవర్లు చూసి ప్రతిసారి 6th ఓవర్ అతనే వేయాలా భయ్యా? 2-3 సార్లు పక్కన పెడితే ఎవ్రీ టైమ్ 6th ఓవర్ వాజ్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసాడు నిన్న. ఈ బౌల్డ్ టఫెస్ట్ ఓవర్స్ ఈ యొక్క క్యాంపెయిన్లో. అండ్ అయినా కూడా అద్భుతమైన రీతిలో రాణించాడు. ఆల్రౌండర్గా అతను పూర్తి స్థాయి ఫుల్లీ ఫిట్ హార్దిక్ పాండ్యా ఈజ్ అ సెకండ్ నేమ్ ఆన్ ద షీట్. ఫస్ట్ నేమ్ జస్ప్రీత్ బుమ్రా.
సో అతను బాగా ఆడాడు. జడేజా కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందించాడు. ఎస్, ఒక అక్షర్ పటేల్తో ఒక హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటే జడేజా కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. బట్ ఈ స్టిల్ కాంట్రిబ్యూటెడ్ అవుతాడు. ఫీల్డ్తో కానీ కొన్ని రన్స్తో కానీ బాగానే ఆడాడు. అక్షర్ పటేల్ కూడా అంత బాగా ఆడాడు. ఆ క్యాచ్ మిచెల్ మార్ష్ ఆ క్యాచ్ పట్టుకోకుండా ఉండుంటే కనుక తారుమాలు అయిపోయేది. ఇండియా వెళ్ళేది కాదేమో ముందుకన్నట్టుగా డౌట్లు వచ్చేవి. వెళ్ళేదిలే, సెమీఫైనల్స్కి వెళ్ళేది, ఆస్ట్రేలియా కూడా వచ్చేది, ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్స్కి వెళ్ళేది. దట్స్ డిఫరెంట్ స్టోరీ. గెలిచేవాళ్ళే కాదన్న విషయం పక్కన పెట్టండి. ఆ ఒక్క గెలుపు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇండియాకి ఆలోచించండి. రోహిత్ శర్మ అనేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐఎమ్ హ్యాపీ దట్ నా ఆస్ట్రేలియా ఇస్ నాట్ దేర్ ఇన్ ద టోర్నమెంట్ అని ఇలాగే చేసింది. అలా అనేలాగా చేయడానికి కారణం ఆ క్యాచ్. నేను ఆ క్యాచ్ గురించి ఎందుకు లాస్ట్ వీడియోలో పెట్టలేదంటే, లాస్ట్ వీడియోలో ఉన్న 3 క్యాచ్లు ఆర్ ది క్యాచెస్ ఇన్ ద ఫైనల్స్. అక్షర్ పటేల్ క్యాచ్ ఫైనల్స్లో జరగల, కానీ ఫైనల్ పోవడానికి మాత్రం చాలా దోహదపడింది. సో అక్షర్ పటేల్ అటు ఫీల్డ్లో, ఇటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో పవర్ ప్లేలో వేస్తున్నాడు. బస్ అక్షర్ పటేల్ బౌలింగ్ పవర్ ప్లేలో వేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి, ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే ఎంత పెద్ద రిస్క్. అది రెడీగా ఉన్నాడు ఆ రిస్క్ తీసుకోవడానికి. 2-3 వికెట్లు పడిన తర్వాత నేను వెళ్తా కదా బ్యాటింగ్ చేయడానికి, కానీ రెడీగా ఉన్నాడు అక్కడ ఆడడానికి. 2 మంచి ఇన్నింగ్స్ కొట్టాడు, 92 ఎంతో కొట్టాడు, వికెట్లు తీశాడు, కుల్దీప్కి మంచి సపోర్ట్ అందించాడు. టప్ప మన ఇంగ్లాండ్ మ్యాచ్లో జార్జ్ బట్లర్ వికెట్ అతనే తీశాడు. సో ఈ ఆల్రౌండర్స్ కాంట్రిబ్యూషన్ పెరిగింది అంటే కనుక టీమ్ విల్ డూ బెటర్. లాస్ట్ టైం కూడా ఇండియా T20 వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, 83లో ఇండియా దగ్గర చాలా ఆల్రౌండర్స్ ఉన్నారు. మదన్ లాల్ కానివ్వండి, కీర్తి ఆజాద్ కానివ్వండి, మహేంద్ర అమర్నాథ్ కానివ్వండి, రాజర్ బిన్నీ కానివ్వండి, కపిల్ దేవ్ హిమ్సెల్ఫ్ కానివ్వండి, వీళ్ళందరూ ఆల్రౌండర్స్. 2007లో ఆ ఫైనల్స్లో ఆ సిరీస్లో మనం మాట్లాడుకుంటే సెహ్వాగ్ కుడ్ బౌల్, యువరాజ్ కుడ్ బౌల్, ఇర్ఫాన్ పఠాన్ ఈజ్ అన్ ఆల్రౌండర్, జోగిందర్ శర్మ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఆ తర్వాత మళ్ళీ మీకు యూసఫ్ పఠాన్ ఫైనల్లో వచ్చాడు, ఈజ్ అన్ ఆల్రౌండర్స్. అక్కడ మీకు బౌలింగ్ ఆప్షన్స్ పుష్కలంగా కనిపించాయి. అండ్ బౌలర్లు ఉతప్పాలంటే వచ్చి బౌలింగ్ చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆ తర్వాత మెల్లగా ఆల్రౌండర్ సంఖ్యని తగ్గుతూ వచ్చింది. 2011లో యువరాజ్ సింగ్ వాజ్ ఆల్రౌండర్. అంతకన్నా మించిన ఆల్రౌండర్ ఏ వరల్డ్ కప్లోనే ఎవరైనా పర్ఫామ్ చేశాడా? ఛాన్సే లేదు. ఒక 99 క్లూజ్నర్ కనిపిస్తాడు, ఆ రీతిలో పర్ఫార్మెన్స్. అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా గెలవలేకపోయింది. అండ్ దెన్ ఇట్ ఇస్ యువరాజ్ సింగ్. వాట్ ఆ పర్ఫార్మర్ ఈస్. 2013లో కూడా జడేజా నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మర్చిపోయారేమో తెలియదు, ఇంకొకసారి గుర్తు చేస్తా. జడేజా, ది బెస్ట్ ఆఫ్ జడేజా అక్కడే చూసాం. అండ్ అతను బ్యాట్తోనూ బాల్తోనూ రెండుతోనూ పని చేసి పెట్టాడు. ఫైనల్స్లో అతనే బాగా ఆడాడు. 130 తీసుకెళ్ళడానికి కారణం అతనే, విరాట్ కోహ్లీ ఇనిషియల్ ఇన్నింగ్స్ తర్వాత. సో అక్కడ ఆల్రౌండర్స్ వచ్చారు. ఆ తర్వాత క్రమేణా మనకు ఆల్రౌండర్లు తగ్గిపోయారు. అండ్ హార్దిక్ గాడ్ ఇంజర్డ్. 2019 వరల్డ్ కప్లో కూడా కొంచెం ఇంజరీ లాగా అయింది తనకి. బౌలింగ్ వేయడానికి కొంచెం అటు ఇటు జంకాడు. 2022లోగా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేస్తాడు రాదా అనే డౌట్తోనే ఎంట్రీ ఇచ్చాడు. 23లో బాగా ఉన్నాడు, సరిగ్గానే ఉన్నాడు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంజరీ అయిపోయింది, అతను లేడు. దానివల్ల బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ హార్దిక్ ఫుల్లీ ఫిట్గా ఉండడం, దానికి తోడు అక్షర్ అండ్ జడేజా ఉండడం, నంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకోవడం, విచ్ మెంట్ విరాట్ కోహ్లీ విల్ ఓపెన్. అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేయడానికి ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ అదేదో ఐపీఎల్లో ఆడాడు అందుకే అక్కడ ఆడాలని మాత్రమే కాదు. దాని నిర్ణయం వెనకాల ఆలోచన అంటే నంబర్ 8 దాకా కూడా బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద బ్యాక్ దుబే గురించి ఆల్రెడీ నేను చెప్పాను. స్పిన్నర్లు వచ్చారంటే 2 తగిలిస్తే బాగుంటుంది. నిన్న కూడా మాట్లాడుకున్నాం, 2 తగిలిస్తే చాలని. భయ్య 3 4లో 6 తగిలించాడు. 3 4లో 6 తగిలించాడు కాబట్టి 27 కొట్టగలిగాడు. ఆ 27 వచ్చింది కాబట్టి స్కోర్ 177 దాకా వెళ్ళింది. ప్రెషర్ అనేది రాలేదు. సో దూబేని కూడా కలుపుదాం ఆల్రౌండ్ లిస్ట్లో. అతను బౌలింగ్ వేయలా కాదనట్లా, ఒకే ఓవర్ వేసాడు. ఒక ఓవర్లో 11 ఎంత ఇచ్చాడు. రోహిత్ శర్మ చాలు తమ్ముడు అన్నాడు, పక్కన పెట్టాడు. బట్ స్టిల్ ఈజ్ ఇంక్లూజన్ అనేది ఎంతవరకు హెల్ప్ అయింది. మిడిల్ ఆర్డర్లో యూ వాంటెడ్ దట్ 6 hitters. సో ద ప్రాసెస్, ద ఫోకస్ వాజ్ ఆన్ ఆల్రౌండర్స్. ఆ ఆల్రౌండ్ ఫోకస్ అనేది చాలా బాగా ఇక్కడ కనిపించింది. కుల్దీప్ యాదవ్ని బ్యాటింగ్ మీద ఫోకస్ చేయనైనా అని చెప్పారు, బుమ్రాని బ్యాటింగ్ మీద ఫోకస్ చేయనైనా అని చెప్పారు. సిరాజ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్నింగ్స్ పాకిస్తాన్తో పాటు సిరాజ్ అండ్ హర్షదీప్ ఆడారు. ఆ లాస్ట్లో ఆ 10 రన్లు వాళ్ళ దగ్గర నుంచి రాకుండా ఉన్నట్టు పోయేది మ్యాచ్. సిరాజ్ ఆడాడు బ్యాటింగ్ ఆ మ్యాచ్లో. సో ఇటువంటి ఆల్రౌండ్ అబిలిటీలు ఏవైతే వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారో దాని మీద మాత్రం సరైన రీతిలో ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇండియన్ ఆల్రౌండర్స్ దగ్గర నుంచి వచ్చింది. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళ ముగ్గురు గురించి. అండ్ అందులోనూ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరి గురించి. టాప్ 2 పర్ఫార్మింగ్ ఆల్రౌండర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఇట్ ఈస్ హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. ఫీల్డ్లోనూ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేశారు, బౌలింగ్లోనూ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేశారు, బ్యాటింగ్లోనూ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ హార్దిక్ పాండ్యా ఆ జార్డన్ 2 6లు ఏం ఫ్లాట్ బ్యాట్ తీసి కొట్టాడు బస్. అప్పుడు కూడా చెప్పా, 5 ఓవర్లో 28 బాల్లో 50 కొట్టారు అక్షర్ పటేల్, జడేజా అండ్ హార్దిక్ పాండ్యా కంబైన్. అందరి దగ్గర నుంచి రన్లు వచ్చాయి ఆ మ్యాచ్లో. సో ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ వెరీ గుడ్ ఆల్రౌండర్స్, ఎవరెవరైతే వాళ్ళ పనులు చాలా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇటువంటి ఆల్రౌండర్స్ నర్చర్ చేయాలి. అండ్ ఇటువంటి ఆల్రౌండర్స్ టీం విజయానికి కారణమవుతారు. అండ్ ఇప్పుడు కొత్త తరం రాబోతుంది. నేను ఆ వీడియో ఎందుకు డిలే చేస్తాను, మీకు కావాల్సిన వీడియో నేను కావాలనే కొంచెం వెయిట్ చేస్తాను. ఎందుకంటే లెట్ ఎంటైర్ పీపుల్ గెట్ అప్రిషియేటెడ్. మాట్లాడదాం వాళ్ళ గురించి, వాళ్ళ శిఖరాలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముందు వాళ్ళందరి గురించి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడదాం మనం. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్త ఒక
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రాబోతూ ఉన్నారు. సో వాళ్ళు రాబోతూ ఉన్నారు కాబట్టి క్లియర్గా దెర్ ఆర్ బ్యాటర్స్ హూ కెన్ బౌల్. సో ఒక మంచి టీం అనేది రావడానికి తయారవుతోంది. అండ్ అందులో ఆ టీం రావడానికి ఈ వరల్డ్ కప్ అనేది ఒక మంచి ట్రాన్సిషన్గా మారాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ వల్ల కూడా ఇక్కడ చాలా ఉపయోగాలు జరిగాయి ఈ యొక్క వరల్డ్ కప్లో. ఎందుకంటే ఐపీఎల్లో ఏదైతే రోల్స్ చేశారో అక్కడ ఇవే పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. అక్షర్ పటేల్ అక్కడ కూడా ఒకవేళ ప్రాబ్లం క్రైసిస్ ఉందంటే వెళ్ళమని చెప్పారు, కూడా 50 కొట్టాడు బాగా. ఎక్కడ క్రైసిస్ వస్తే వచ్చాడు, అది వర్కౌట్ అయింది. విరాట్ ఓపెన్, రోహిత్ ఓపెన్, వాళ్ళు ఎలాగైతే ఆడారు ఇక్కడ అలాగే ఆడారు, వర్కౌట్ అయింది. రిషబ్ పంత్ ఒక్కడే 3 డౌన్ నుంచి 1 డౌన్కి పంపించారు, దట్ మ్యాజిక్గా వర్కౌట్ అయిపోయింది అది. సో ఈ బ్యాటింగ్ ప్రాబబిలిటీస్ కానివ్వండి, బ్యాటింగ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ వరల్డ్ కప్లో మిస్ అయ్యాయి. T20 వరల్డ్ కప్లో ఐపీఎల్లో చేసేది ఇక్కడ చేసేదానికి ఏమాత్రం సాపత్యం లేదు. బట్ ఇప్పుడు మొత్తం మారాయి. అండ్ దట్ ఈజ్ హౌ యూ ప్రిపేర్. ఒక ఫెయిల్యూర్ని ఎట్లా దీన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా, ఒక లెర్నింగ్ కర్వ్గా మలుచుకోవాలి అనే దాని మీద రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ మనం ఎక్కువ మాట్లాడుకోం, కానీ సెలెక్టర్గా ఉన్నప్పుడు మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందిని బ్యాక్ చేయడం, కొంతమంది గురించి మాట్లాడడం, వీళ్ళని తీసుకెళ్లాలని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అండ్ దెన్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు కోచ్ అండ్ క్యాప్టెన్, అండ్ ఎస్పెషలీ క్యాప్టెన్ టు టేక్ దట్ కాల్. దుబే ఆడట్లేదు, సంజుని తీసుకోవాలి, లేదు లెట్స్ బ్యాక్ హిమ్. విరాట్ ఆడట్లేదు, ఏంటి పరిస్థితి, లేదు విరాట్ వన్ డౌన్ అక్కర్లో ఓపెనింగ్ ఆడతాడు, అతను కొట్టాడు, లెట్స్ గో విత్ హిమ్. సో ఇలాంటి ఒక ఆలోచన అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుండాలి కోచ్ అండ్ క్యాప్టెన్ దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా క్యాప్టెన్ దగ్గర నుంచి. అండ్ ఇట్ వర్క్డ్ రియలీ వెల్. అండ్ కోచ్ అట్మాస్ఫియర్ని సెట్ చేసి పెడతాడు, క్యాప్టెన్ అమలు చేసే విధంగా అక్కడ అతను డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రౌండర్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. అండ్ డీటెయిల్ కూడా మనం మాట్లాడుకుందాం ఓవరాల్గా ఇండియా సెలక్షన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వాట్ ఆల్ దే హ్యావ్ డన్ అని. బట్ అంతకన్నా ముందు వీల్ హ్యావ్ టు సెల్యూట్ దీస్ ఆల్రౌండర్. అండ్ హార్దిక్ పాండ్యా మళ్ళీ చెప్తున్నారు, 2 నెలల క్రితం ఎన్ని మాటలన్నారు బాస్ అతన్ని, ఏమేం మాటలన్నారు. పాండ్యాలు పీ తీసేసి ఎల్లు పెడతారా, చప్రి అంటారా, అమ్మ నా బూతులు తిడతారా హార్దిక్ పాండ్యాని. ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేకపోతే వరల్డ్ కప్ ఉండేది కాదు. సో ఎప్పటికైనా కూడా మీకు ప్లేయర్స్ నచ్చకపోవచ్చు, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ డోంట్ లైక్ ప్లేయర్స్. కానీ వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారంటే కనుక చాలా కష్టపడి వచ్చారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టపడి వచ్చారు వాళ్ళు. రకరకాల ఏజ్ గ్రూప్ క్రికెట్లు ఆడి, రంజీ ట్రాఫీలు, డొమెస్టిక్లు అన్నీ ఆడుకొని వచ్చారు వాళ్ళు. ఇఫ్ యూ కెన్ నాట్ రెస్పెక్ట్ ప్లేయర్స్, బయటికి పోండి ఇక్కడి నుంచి. నిజంగా చెప్తున్నా, ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ ప్లేయర్స్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దెమ్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఎన్ని మాటలు అన్నారు వాళ్ళని కూడా. హార్దిక్ పాండ్యా అంత అనలేదు, కానీ వాళ్ళని అన్నారు మాటలు. ఇప్పటికీ కొంతమంది ఉంటారు, కొంతమంది వెధవులు ఉంటారు, దద్దమ్ములు ఉంటారు, సన్నాసులు ఉంటారు, పిచ్చి వెధవులు ఉంటారు. కోహ్లీని చోక్లీ అనేవాళ్ళు, రోహిత్ని వడాపావ్ అనేవాళ్ళు, ఈ పిచ్చి వెధవులు అందరూ తగలడతారు. ఇక్కడ వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతారు సపరేట్గా. అలాంటి కమెంట్లు వచ్చాయంటే కనుక మీద పడిపోయి అమ్మ నా బూతులు తిట్టండి వాళ్ళు. ఏమనంటే నేను కూడా వచ్చి బూతులు మాట్లాడతాను. తెలుగులో కనీ విని ఎరగని బూతుల్లో PhD చేసిన వాళ్ళు. చాలా నియంత్రణతో మాట్లాడతా తెలుగు. నేను బూతులకు వచ్చానంటే కనుక బాగా 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 వడ్డిస్తా. అందుకే చెప్తున్నా, డోంట్ డిస్రెస్పెక్ట్ ప్లేయర్స్. అండ్ ఈ ఆల్రౌండర్స్ అనేవాళ్ళు ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి కోరుకుందాం. సెల్యూట్ టు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా, శివం దుబే అందరూ బాగా చేశారు. అండ్ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ టీమ్.